వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ ఆర్థిక భారం లేకుండా సమానంగా అధిక నాణ్యతతో కూడిన వైద్య సేవలు అందించేందుకు ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. మరి ఈ పథకం ద్వారా పేద ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబం ఆరోగ్య హక్కును వినియోగించుకునే అవకాశం లభించబోతోంది. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఇంకా PMJAY అంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఇలాంటి పథకాల ద్వారా అనేక కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని మరింత విస్తృతంగా సమగ్రంగా అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య భద్రతా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ పాలసీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ పాలసీ అమల్లో భాగంగా ప్రభుత్వం హైబ్రిడ్ విధానంలో అంటే ఇన్సూరెన్స్ ఇంకా ట్రస్ట్ ఆధారిత సేవలను కలిపి అందించబోతోంది. అందుకోసం RFP ఇంకా DCA పత్రాల్లో సవరణలు చేసి కొత్త టెండర్లను ఆహ్వానించబోతోంది. సెప్టెంబర్ 9న ఇప్పుడు టెండర్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. అయితే ప్రభుత్వ సూచనల ప్రకారం దక్కిన అభ్యంతరాలు చిన్న చిన్న మార్పులకు టెండర్ కమిటీకి అనుమతి ఇచ్చింది. అయితే పద్ధతి గతంగా ప్రక్రియని ముందుకు తీసుకువెళ్లడంతో పాటు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ డిసెంబర్ 4న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపైన మరి దారిద్ర్య రేఖ దిగువన అంటే BPL ఉన్న కుటుంబాలకు ఏటా 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి వార్షికంగా 2.50 లక్షల వరకు ఇన్సూరెన్స్ మోడ్లో క్యాష్లెస్ వైద్య సేవలు అందించబోతున్నారు. అవసరం ఎక్కువైతే గనక మరొక 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా పూర్తిగా ఉచిత చికిత్స లభిస్తుంది. అంటే అత్యవసరం లేకపోతే ఖరీదైన శస్త్రచికిత్సలు అవసరమైనా కూడా పేద వర్గాలకు ఒక రూపాయి కూడా భారం లేకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. ఇప్పుడు దారిద్ర్య రేఖ ఎగువ ఉన్న కుటుంబాలకి కూడా 2.50 లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందన్నమాట. మరి ఈ విధంగా రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలంతా ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ లబ్ధిని తీసుకోగలుగుతారు. మరైతే ఉద్యోగులు లేకపోతే పెన్షన్దారులకు వర్తించే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ EHS పథకం, వర్కింగ్ జర్నలిస్టుల పథకం వీటికి కొత్త పాలసీ అయితే వర్తించదు. మిగిలిన అన్ని కుటుంబాలకి ఇది అన్వయిస్తుందన్నమాట. మరి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రేషియో 120% దాటిన సందర్భంలో కూడా అదనపు భారం ట్రస్ట్ ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీలే సమానంగా భరిస్తాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 521 రకాల చికిత్సలు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. వీటి ఖర్చులను కూడా మొదట ఇన్సూరెన్స్ సంస్థలు భరించి తర్వాత ట్రస్ట్ పరిశీలించిన తర్వాతే ఆ మొత్తాన్ని కంపెనీలకు తిరిగి చెల్లిస్తుంది. ఇది ప్రక్రియ. మరి ఈ విధానం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులపై కూడా భారాన్ని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మెరుగైన సేవలు అందించే అవకాశం కూడా ఉంటుంది. ఈ పాలసీ కింద ఏడాది పొడవునా కూడా ఆసుపత్రులు తమ సేవలను అనుమతి కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. దీనివల్ల ఇంకా ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు ఈ పథకంలో చేరే ఛాన్స్ ఉంటుంది. ప్రజలు కూడా విస్తృతమైన వైద్య సేవలు కూడా అందుతాయి. మొత్తానికి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది. ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రతని కూడా హామీ ఇస్తుందని చెప్పొచ్చు. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.